స్వామియే శరణమయ్యప్ప. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. మన ఆంధ్రప్రదేశ్లోని చెరుకూరు గ్రామం, పర్చూరు మండలం, ప్రకాశం డిస్టిక్. శ్రీ త్రివిక్రేశ్వర స్వామి మరియు అగస్త్య స్వామి దేవాలయం. ఈ గుడి చరిత్ర తెలియాలంటే మనం 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఒకానొకప్పుడు ఇంద్రుడు, చంద్రుడు, త్రిమూడు రాజ్యాలు పరిపాలించుకుంటున్నారు. బలి చక్రవర్తి అనే రాక్షసుడు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి రాజ్యాలన్నీ లాగేసుకుంటాడు. వాళ్ళందరిని బయటికి నెట్టిన తర్వాత వాళ్ళందరూ విష్ణుమూర్తి దగ్గరికి వస్తారు. ఎక్కడి నుంచో బలి చక్రవర్తుడు అనే రాక్షసుడు వచ్చి మమ్మల్ని సంహరించి మా రాజ్యాలన్నీ లాగేసుకున్నాడు, మా రాజ్యాలు మాకు కావాలని చెప్పి విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటారు. యథావిధిగా మా రాజ్యాలు మాకు కావాలని చెప్పి విష్ణుమూర్తిని వేడుకుంటారు. విష్ణుమూర్తి చెప్తాడు, నాయన మన చేతిలో ఏమీ లేదు, దశావతారం అయిన 5వ అవతారం వామనుడిగా జన్మిస్తాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత విష్ణుమూర్తి బ్రాహ్మణ రూపంలో వామనుడిగా జన్మిస్తాడు. బలి చక్రవర్తి యాగం చేస్తూ ఉంటాడు. వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి రాజ్యాల దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మధ్యలో సముద్రం అడ్డు వచ్చిద్ది. ఈయనని చూసి సముద్రం 2 పాయలుగా చీల్చుకునిద్ది. చిన్నగా పాయలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. బలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుడు అక్కడి నుంచే కనిపెడుతూ ఉంటాడు. వచ్చేవాడు వామనుడు నిన్ను సంహరించడానికి వస్తున్నాడు, నువ్వు జాగ్రత్త అని శుక్రాచార్యుడు చెప్తాడు. ఏ వరం కావాలంటే ఆ వరం ఇవ్వగా అని శుక్రాచార్యుడు చెప్తాడు. బలి చక్రవర్తుడు నా రాజ్యానికి వచ్చినప్పుడు నేను ఏదో ఒక వరం ఇవ్వాలి అంటాడు. వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. బలి చక్రవర్తి అడుగుతాడు, నాయన మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని. ఒక ఊరు అని ఏముంది నాయన, అన్ని ఊర్లు మాయే అంటాడు. రాజ్యంలో ప్రజలు యాగం జరుగుతుందంటే చూడ్డానికి వచ్చానయ్యా అంటారు. నా రాజ్యానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక వరం తీసుకోవాల్సింది, ఊరికినే పంపినని అంటాడు. అప్పుడు ఆలోచించి వామనుడు 3 అడుగుల స్థలం కావాలని కోరుకుంటాడు. సరే అని చెప్పి బలి చక్రవర్తి వాళ్ళ ఆవిడ విన్యావతిని పిలుస్తాడు. కమండంలో నీళ్లు పోస్తుండగా శుక్రాచార్యుడు అడ్డుపడతాడు. నీళ్లు పడకుండా అడ్డుపడతాడు. దెబ్బ పుల్ల తీసుకుని కమండాలను పొడుస్తాడు. శుక్రాచార్యుడికి కన్ను పోయిద్ది. బయటకు వచ్చి నువ్వు భ్రష్టుడు అయిపోతావు అని బలి చక్రవర్తిని చెప్పిస్తాడు. బలి చక్రవర్తి వాళ్ళ ఆవిడ విన్యావతి వచ్చి కాళ్ళ మీద పడిద్ది. అప్పుడు బ్రాహ్మణ రూపం నుంచి వామన రూపానికి మారతాడు స్వామి. అప్పుడు ఒక పాదం భూమి మీద పెడతాడు, 2వ పాదం వార్ధలోకం అంటే ఆకాశం. ఆకాశంలో పెట్టిన పాదం బ్రహ్మ తల కిందగా కడిగిన పాదం, అదే బ్రహ్మ కడిగిన పాదం. 1 అడుగు భూమి మీద, 2వ అడుగు ఆకాశం మీద, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటాం అంటే బలి చక్రవర్తి నా నెత్తి మీద పెట్టమంటాడు. 3వ పాదం బలి చక్రవర్తి తల మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు. ఇదే ఈ గుడి చరిత్ర.